హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా తెలుగులో మీకు నచ్చిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఇందులో మనకి కవర్ అయ్యే టాపిక్స్ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కమ్యూనికేషన్స్ అండ్ సిస్టమ్స్ అండి. ఇందులో మాడ్యులేషన్ టెక్నిక్స్ అని నుంచి చివరి కోడింగ్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రెండవది నెట్వర్క్ అనాలిసిస్, అన్ని సూపర్ పొజిషన్స్ అండ్ అన్ని థియరమ్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెట్వర్క్స్ అండ్ సర్క్యూట్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మొత్తం కూడా. మూడవది ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్. ఇందులోనే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కూడా కవర్ అవుతుందండి. మొత్తం అన్నీ కూడా ఇందులోనే వస్తుందండి. ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి మరియు అనలాగ్ సర్క్యూట్స్, యాంప్లిఫైర్స్ ఉంటాయి కదండి, వాటి గురించి కూడా ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నాలుగవది కంట్రోల్ సిస్టమ్స్. ఇది మేజర్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ఒక సిస్టమ్ యొక్క రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుందనేది తెలిపేది ఇదేనండి. ఒక సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ఎలా కనుక్కోవచ్చు, ఏమేమి ఫీడ్బ్యాక్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, అసలు ఫీడ్బ్యాక్ పెట్టడం వల్ల ఎర్రర్ అనేది ఏ విధంగా మినిమైజ్ అవుతుంది, అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయండి. ఇంకా ఐదవ సబ్జెక్టు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. బేసిక్ సిగ్నల్స్ దగ్గర నుంచి మనము ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్స్ వాడితే ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా చూడాలో అన్నీ మ్యాథమెటికల్గా కూడా దీంట్లో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తానండి. ఆరో సబ్జెక్టు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కూడా ఉందండి. ఇది గేటు సబ్జెక్ట్స్ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నానండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉందండి, అదొక సబ్జెక్టు. రెండిట్లో ఏదో ఒకటి పరిస్థితిని బట్టి నేను ఏది ముందు చెప్పాలో దాన్ని బట్టి చెప్తానండి.